కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో కింగ్ లాగా దూసుకెళ్తున్న XUV3XO అండ్ నేనెందుకు ప్రూవ్ చేసుకోను అని చెప్పేసి స్కోడా కైలాక్, ఇవి రెండు కూడా నిజంగా స్కోడా కైలాక్ అనేది XUV3XOకి గట్టి కాంపిటీషనా కాదా అన్న దాని గురించి అయితే ఇవాటి వీడియోలో XUV3XO వర్సెస్ స్కోడా కైలాక్, ఈ రెండింటిలో మీరు కనుక ఒక కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో కనుక ఒక కార్ని ప్లాన్ చేస్తున్నట్లయితే విచ్ ఈస్ బెస్ట్ ఆర్ నాట్ అన్న దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తానండి. ముందుగా మహేంద్ర XUV3XO కనుక మనం బుక్ చేసుకోవడానికి ఇప్పుడు వెళ్తే కనుక దాదాపుగా 4 months నుంచి 5 months వరకు అయితే మనకు వెయిటింగ్ పీరియడ్ అయితే ఉందండి. అండ్ కస్టమర్ సంబంధించిన రెస్పాన్స్ అన్నది కూడా షోరూమ్కి వెళ్తే పెద్దగా పట్టించుకోరు అన్న ఎక్కువ ఫీడ్బ్యాక్ అనేది మనకు బయటకు వస్తుంది. అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది కూడా కొంచెం నెగ్లిజెన్సీ చూపిస్తున్నారు అన్న దాని గురించి అయితే మనకు లైక్ మహేంద్ర తరపు నుంచి వస్తున్న XUV3XO అయితే వస్తుందండి. రైట్, కైలాక్ పరంగా చూసినట్టయితే కనుక స్కోడా వాళ్ళు మనకు తెలిసిందే కదా, వన్స్ మీరు వాళ్ళు ఒకసారి కాల్ చేశారంటే వాళ్ళే మీ వెంబడి పడి కార్ని మీ ఇంటికి తీసుకొచ్చి 36 చుట్లు తిప్పేసేసి మరీ కూడా మిమ్మల్ని అంటే ఆపోజిట్లో రెస్పాన్స్ అన్నది అయితే ఉంటుందన్నమాట. దే విల్ ట్రీట్ లైక్ ఏ కింగ్, మిమ్మల్ని ఒక కింగ్ లాగా అయితే ఈ జర్మన్ కంపెనీ అయిన స్కోడా అన్నది అయితే మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. కస్టమర్ సంబంధించిన ఫీడ్బ్యాక్ పరంగా ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం వేరియంట్స్ పరంగా ఇందులో మనకు 4 వేరియంట్స్ అని చెప్పేసి వస్తున్నాయి. ఇందులో మనకు మల్టిపుల్ వేరియంట్స్ అని చెప్పేసి వస్తున్నాయి. వేరియంట్స్ పరంగా అండ్ ఇంజన్ పరంగా డైమెన్షన్స్ పరంగా ఇందులో ఏది బెటర్ అన్న దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. అండ్ XUV3XO అండ్ స్కోడా కైలాక్, ఈ రెండు కార్స్ గురించి మీరు కనుక కన్ఫ్యూజ్ అవుతున్నట్లయితే కనుక ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ అని చెప్పేసి అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ మనం చూడొచ్చు XUV3XO అండ్ కైలాక్. ఇక్కడ సెగ్మెంట్ వచ్చేసి రెండు కూడా మనకు సబ్ కాంపాక్ట్ ఎస్యూవీసే. అండ్ బడ్జెట్ పరంగా చూసినట్టయితే కనుక 7.79 lakhs నుంచి మనకైతే స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి 7.89 lakhs నుంచి అయితే మనకు కైలాక్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఫ్యూయల్ టైప్ ఇందులో మనకు పెట్రోల్ అండ్ డీజిల్ అని చెప్పేసి అవైలబిలిటీ ఉంది. ఇందులో మనకు ఓన్లీ పెట్రోల్ ఆప్షన్ మాత్రమే మనకి చెప్పేసి అవైలబిలిటీ ఉంటుంది. లుక్స్ అండ్ డైనమిక్స్ పరంగా చూసినట్టయితే కనుక ఆబ్వియస్లీ XUV3XO అనేది కొంతమంది నచ్చుతుంది అండ్ కొంతమంది నచ్చదు. అండ్ లుక్స్ అండ్ డైనమిక్స్ పరంగా చూసినట్టయితే కనుక ఇది మనకు జర్మన్ కార్ ఎవరికి నచ్చదు చెప్పండి. లుక్స్ పరంగా అయితే నేను ఇన్వాల్వ్ అవ్వదలుచుకోవట్లేదు, దట్ ఈస్ యువర్ చాయిస్. కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఈ రెండు వెహికల్స్ మీకు ఏది బెటర్ అనిపిస్తుందో. ఓకే, ఆన్ రోడ్ ప్రైస్ పరంగా చూసినట్టయితే కనుక హైదరాబాద్లో రైట్ నౌ మీరు మేబీ నెక్స్ట్ చూసే లోపు ప్రైస్ కనుక చేంజ్ అయితే మీరు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోండి. 9.29 lakhs నుంచి అయితే ఇది మనకు స్టార్ట్ అవుతుందండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు 9.35 lakhs నుంచి అయితే మనకు స్టార్ట్ అవడం అని చెప్పేసి జరుగుతుంది. ఓకే, అండ్ లెంత్ పరంగా చూసినట్టయితే 3990 mm, అదేవిధంగా కైలాక్ చూసినట్టయితే కనుక 3995 mm, ఒక 5 mm అండి. అంటే ఇంత లెంత్ పరంగా కైలాక్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ విడ్త్ పరంగా చూసినట్టయితే కనుక 1821 mm అండి. విడ్త్ తెలుసు కదా, విడ్త్ పరంగా 1821 mm అని చెప్పేసి ఉంటుంది. 1783 mm అని చెప్పేసి తక్కువ. ఇది మనకు కొంచెం కైలాక్ అనేది 3XO కంటే కొంచెం తక్కువ ఉంటుంది. అండి, సెంటీమీటర్స్ కాదు, లేకపోతే ఇంచెస్ కాదు. ఇది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ హైట్ పరంగా చూసినట్టయితే కనుక 1647 mm, అండ్ ఇక్కడ చూసినట్టయితే కనుక 1690 mm అండి కైలాక్లో. అంటే బూట్ స్పేస్ పరంగా మాత్రం మనకు 446 లీటర్స్ అని చెప్పేసి అయితే ఇందులో మనకు ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకు 364 లీటర్స్ అని చెప్పేసి అయితే మనకి ఇందులో ఆఫర్ చేయడం చెప్పేసి జరుగుతుందండి. అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ వచ్చేసి మనకు కైలాక్ అని చెప్పేసి ఇందులో మనకు విన్ అవడం చెప్పేసి జరిగింది. విడ్త్, హైట్, వీల్ బేస్, గ్రౌండ్ క్లియరెన్స్ ఇవి 4 కూడా మనకు XUV3XOనే విన్ అయిందని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంజన్ పరంగా మనం చూసినట్టయితే కనుక ఇందులో మనకు 1.2 లీటర్ పెట్రోల్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్తో పాటు కూడా 1.2 లీటర్ TDGI ఇంజన్ అని చెప్పేసి కూడా మనకు అవైలబిలిటీ ఉంది. అండ్ డీజిల్ ఇంజన్ కూడా మనకి ఇందులో అవైలబిలిటీ అయితే ఉంది 1.5 లీటర్ తోటి. అదే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక 1 లీటర్ టర్బో చార్జ్డ్ GDI ఇంజన్ అని చెప్పేసి అయితే మనకు స్కోడా కైలాక్లో అయితే వస్తుందండి. అండ్ పవర్ పరంగా చూసినట్టయితే కనుక 1.2 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజన్లో 115 bhp అని చెప్పేసి అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దీన్ని మనం లైక్ 1.2 లీటర్ TDGI ఇంజన్ తోటి అయితే నేను కంపేర్ చేయట్లేదండి. ఇక్కడ మనం చూసిన దానికి సంబంధించిన డీటెయిల్స్ అని చెప్పేసి అయితే ప్రొవైడ్ చేశాను. ఇక్కడ మనం గమనించట్లయితే కనుక 114 అంటే 1 PS bhp అని చెప్పేసి అయితే కైలాక్ అనేది వెరీ మైన్యూట్ డిఫరెన్స్ అని చెప్పేసి అయితే పవర్ పరంగా మనకు కనిపిస్తుంది. ఇక టార్క్ పరంగా చూసినట్లయితే కనుక 200 Nm న్యూటన్ మీటర్ టార్క్ అని చెప్పేసి అయితే 3XO అని చెప్పేసి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక 178 న్యూటన్ మీటర్ టార్క్ అని చెప్పేసి అయితే ఇక్కడ ప్రొడ్యూస్ చేయడం చెప్పేసి జరుగుతుంది. టార్క్ పరంగా కైలాక్ అని చెప్పేసి కొంచెం కాదు ఇంకొంచెం వెనకబడింది అని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. మైలేజ్ పరంగా చూసినట్లయితే కనుక 18.19 kmpl అని చెప్పేసి 3XO క్లైమ్ చేస్తూ ఉన్నారు.
అండ్ ఇక్కడ చూసినట్టు కనుక 15 to 18 kmpl అని చెప్పేసి అయితే క్లెయిమ్ చేయడం చెప్పేసి జరుగుతుంది. అంటే ఇవి రెండు కూడా మనకు మైలేజ్ పరంగా ఆన్ అండ్ యావరేజ్ 16 km/లీటర్ వస్తుందని చెప్పేసి అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ సిలిండర్స్ పరంగా చూసినట్టు కనుక పెట్రోల్ ఇంజన్స్లో ఇవి రెండు కూడా మనకు పెట్రోల్లో 3 సిలిండర్ ఇంజన్ టర్బో చార్జ్డ్ ఇంజన్ తో అయితే మనకు రావడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ పరంగా చూసినట్టే కనుక XUV3XOలో బెటర్గా ఉంటుంది. అదేవిధంగా కైలాక్లో కూడా బెటర్గా ఉండే ఆప్షన్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఇక్కడ మనం ఇందాక చూసిన ఏవైతే డైమెన్షన్స్ని బట్టి కూడా. అండ్ మెయింటెనెన్స్ పరంగా చూసినట్టయితే కనుక ఇది ఓకే, లైక్ XUV3XO బెటర్గానే ఉంటుంది. మెయింటెనెన్స్ మనం ఎలాగైతే కార్కి సంబంధించిన మెయింటెనెన్స్ అనేది ఓకే అండి. అండ్ కైలాక్ చూసినట్టయితే కనుక గుడ్. ఆల్రెడీ మీకు దీనికి సంబంధించిన కైలాక్ యొక్క మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి అయితే ఆల్రెడీ వీడియో చేశాను. దానికి సంబంధించిన వీడియో కనుక మీరు మిస్ అయినట్లయితే కనుక ఇక్కడ ఐ బటన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేసిన మీరైతే చెక్ చేయండి. ఆఫ్టర్ సేల్ సర్వీస్ అంటే మన కార్ కొన్న తర్వాత సర్వీస్ అనేది లైక్ కంపెనీ నుంచి మనకి ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి చూసుకున్నట్టయితే కనుక 3XO ఓకే. అండ్ కైలాక్ చూసినట్టయితే కనుక బెటర్ సర్వీస్ అని చెప్పేసి అయితే స్కోడా నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక 2 వేరియంట్స్, ఇవి రెండు కూడా బేస్ వేరియంట్స్ అండి. XUV3XO MX1 ఇది వచ్చేసేసి మనకు 9.29 lakhsలో వచ్చేస్తుంది. అండ్ కైలాక్లో చూసినట్టయితే కనుక క్లాసిక్ 9.35 lakhs అండి. అంటే ఇది మనకు తక్కువలో వస్తుంది. ఇందులో మనం గమనించట్లయితే కనుక ఓన్లీ మనకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ మాత్రమే ఎక్కువగా వస్తున్నాయి. ఇందులో మనకు అడిషనల్గా వస్తున్న ఫీచర్స్ అని చెప్పేసి అయితే మీకు ఇక్కడ గ్రీన్ మార్క్లో అయితే మీకు ఇక్కడ చేసి చూపించాను. ఒక ఫీచర్స్ అన్ని కూడా ఒకసారి కుదిరితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. క్లియర్. అండ్ నెక్స్ట్ XUV3XO MX3 అండి. 11,59,000 రూపీస్ అని చెప్పేసి అయితే బడ్జెట్ ఇది ఉంటుంది. అండ్ కైలాక్ పరంగా చూసినట్టు కనుక కైలాక్ సిగ్నేచర్ 11,35,000 రూపీస్ అండి. ఇక్కడ ఈ కార్ అని చెప్పేసి XUV3XO MX3 24,000 కైలాక్ సిగ్నేచర్ కంటే కూడా ఎక్కువ ప్రైస్ అని చెప్పేసి అయితే ఆన్ రోడ్ ప్రైస్లో మనకు ఉంటుంది. ఇక్కడ మనం గమనించట్టు కనుక సింగిల్ ప్యానల్ సన్ రూఫ్ అని చెప్పేసి వస్తుంది. దీంతో పాటు కూడా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కైలాక్తో కంపేర్ చేసినట్టు కనుక XUV3XOలో కొంచెం పెద్దగా ఆఫర్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. ఇందులో మనకు వైర్లెస్ ఛార్జర్ అని చెప్పేసి ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ వేరియంట్లో హిల్ హోల్డ్ కంట్రోల్ అన్నది కూడా మనకు ఇక్కడ ఆఫర్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. హిల్ హోల్డ్ కంట్రోల్ అన్నది బేస్ వేరియంట్ MX1 నుంచి అయితే XUV3XOలో వస్తుంది. బట్ ఇందులో మనకు హిల్ హోల్డ్ కంట్రోల్ అయితే రాదండి. ఇందులో వస్తున్న ఫీచర్స్ గురించి మనం నోటీస్ చేసినట్టు కనుక TPMS వస్తుందండి, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్. అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఫీచర్. అండ్ దీంతో పాటు కూడా కోల్డ్ గ్లౌ బాక్స్ అని చెప్పేసి వస్తుంది, రియర్ పార్సిల్ ట్రే వస్తుంది, రియర్ డీఫాగర్ అని చెప్పేసి వస్తుంది. ఇందులో XUV3XO MX3లో అయితే మనకు రియర్ డీఫాగర్ అయితే రాదు. ఇవి మీరు ఒకసారి అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ XUV3XO AX5 దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్లో మనం మాన్యువల్ నోటీస్ చేసినట్టయితే కనుక 13,50,000 అండి. ఓకే. అదే మనం కైలాక్లో చూసినట్టయితే కనుక సిగ్నేచర్ ప్లస్ 13,93,000 అండి. అండ్ కైలాక్తో కంపేర్ చేసుకున్నట్లయితే కనుక XUV3XO అనేది 43,000 రూపీస్ అని చెప్పేసి మైనస్, అంటే తక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఇందులో వచ్చే ఫీచర్స్ ఏంటి అంటే అడ్రోనాక్స్ కనెక్ట్ విత్ బిల్ట్ ఇన్ అలెక్సా ఫీచర్స్. అంటే అలెక్సా ఫీచర్స్ తోటి మనం కార్లో ఉన్న ఇంటీరియర్ ఫీచర్స్ని చాలా వరకు ఆపరేట్ చేసుకోవచ్చు. అడ్రోనాక్స్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే మన మొబైల్లో ఒక అడ్రోనాక్స్ అని చెప్పేసి ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకొని కార్లో మెజారిటీ ఆఫ్ ఫీచర్స్ అన్ని కూడా మనం ఇగ్నిషన్ ఆన్లో ఉన్నప్పుడు ఈ ఫీచర్స్ అని చెప్పేసి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఆన్లైన్ నావిగేషన్ అని చెప్పేసి కూడా మనకి ఇందులో ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇందులో అయితే మనకు ఆన్లైన్ నావిగేషన్ అని చెప్పేసి అయితే ఆఫర్ చేయట్లేదండి. ఇక్కడ మిగతావన్నీ కూడా నార్మల్ ఫీచర్స్. అండ్ దీంతో కంపేర్ చేసుకున్నట్లయితే కనుక ఈ విషయంలో మనకు సిగ్నేచర్ ప్లస్ కంటే కూడా మీ బడ్జెట్ కనుక 13,50,000 రూపీస్ 13,70,000 రూపీస్ కనుక ఉంటే కైలాక్ కంటే కూడా బెటర్ ఆప్షన్ అని చెప్పేసి మనకు XUV3XO అండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఎక్కువ ఫీచర్స్ అని చెప్పేసి వస్తూ ఉన్నాయి, అవసరమైన ఫీచర్స్ వస్తున్నాయి, అన్నెసెసరీ ఫీచర్స్ కూడా వస్తున్నాయి. దీంతో కంపేర్ చేసుకున్నట్లయితే కనుక బెటర్ ఫీచర్స్ అని చెప్పేసి అయితే మనకు XUV3XO MX3లో అయితే మనకు రావడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ టాప్ వేరియంట్లో మనం నోటీస్ చేసినట్లయితే కనుక 17,15,000 రూపీస్ అని చెప్పేసి అయితే ఇక్కడ మనకు XUV3XO అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ దీని యొక్క ప్రైస్ చూసినట్టు కనుక 16,30,000 రూపీస్ అని చెప్పేసి అయితే దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అని చెప్పేసి అయితే మన హైదరాబాద్లో కైలాక్ ఉందండి. లెవెల్ 2 అడాస్ అని చెప్పేసి వస్తుంది. ఇందులో మనకు లెవెల్ 2 అడాస్ అయితే రాదు. అండ్ 360 degrees కెమెరా వస్తుంది. ఇందులో 360 degrees కెమెరా అయితే రాదు. అది ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మ్యాండేటరీ అయిపోయింది. డ్రైవింగ్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి 360 degrees కెమెరాలు చూసుకోవడం అని చెప్పేసి అయితే ఒక ఆనవాయితీగా అయితే మారిపోయింది మనకు. సిస్టమ్ విత్ బిల్డ్ వ్యూ మౌంటర్
అండ్ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ అని చెప్పేసి అయితే ఇందులో మనకు వస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ రావట్లేదు అండ్ ఆటో హోల్డ్ కూడా రావట్లేదు అండి. ఇందులో మనకు స్కై రూఫ్ వస్తుంది, అంటే పానారోమిక్ సన్ రూఫ్ అని చెప్పేసి అయితే వస్తుంది. ఇందులో మనకు సింగిల్ ప్యానల్ సన్ రూఫ్ అని చెప్పేసి అయితే వస్తుందండి. మీ బడ్జెట్ కనుక 17 lakhs 16 to 17 lakhs బడ్జెట్లో మధ్యలో కనుక ఉంటే ఇందులో మనకు మెయిన్ ఫీచర్ అండి అడాస్ లెవెల్ 2 అండ్ 360 degrees కెమెరా. ఇవి రెండు ఫీచర్స్ కోసం 1,45,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇంకా నేను ఇందులో కొన్ని ఫీచర్స్ అని చెప్పేసి అయితే యాడ్ చేయలేదు. ఇందులో మీకు అన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేశాను. ఇంకా XUV3XO AX7లో కూడా ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ అని చెప్పేసి అయితే రావడం జరుగుతుంది. బిఫోర్ వేరియంట్లో వచ్చిన ఫీచర్స్ అయితే మొత్తం యాడ్ ఆన్ చేయాలనుకోండి ఎక్కువ చార్ట్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి మెయిన్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే నేను ఇక్కడ హైలైట్ చేయడం చెప్పేసి జరిగింది. మీ బడ్జెట్ కనుక 17 lakhs చేంజ్ కనుక ఉంటే గో ఫర్ XUV3XO. డోంట్ చూస్ స్కోడా కైలాక్ అండి. అండ్ ఇప్పటికే మీకైతే ఒక క్లారిటీ వచ్చి ఉండాలండి. 9 lakhs బడ్జెట్ నుంచి మనం కంపేర్ చేసుకున్నట్లయితే కనుక 17 lakhs బడ్జెట్ వరకు అయితే మనం వెళ్ళడం జరిగింది. ఇందులో మీ బడ్జెట్ 11 lakhs నుంచి 12 lakhs మధ్యలో కనుక ఉంటే స్కోడా కైలాక్ వెళ్ళండి. దట్ ఈస్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్. అండ్ అందులో మీకు 3XO కంటే కూడా బెటర్ ఫీచర్స్ అని చెప్పేసి వస్తాయి, నెసెసిటీ ఫీచర్స్ అని చెప్పేసి అయితే వస్తాయి. అండ్ మీ బడ్జెట్ కనుక 13 lakhs నుంచి స్టార్ట్ అయితే గో ఫర్ XUV3XO అండి. ఐ థింక్ మీకు ఇక క్లారిటీ వచ్చేసిందని చెప్పేసి అనుకుంటున్నా XUV3XO అండ్ స్కోడా కైలాక్ సంబంధించి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మనం టాటా నెక్సాన్ వర్సెస్ స్కోడా కైలాక్ అని చెప్పేసి అయితే మనం కంపేర్ చేద్దాం. అందులో మనకు ఏది బెటర్ ఫీచర్స్ అని చెప్పేసి వస్తున్నాయి, విచ్ ఈస్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనే దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి ఖచ్చితంగా చేస్తానండి. సో రైట్ ఫ్రెండ్స్, ఇది వాటి వీడియోలో. అండ్ మీరు కనుక ఒక కొత్త కార్ పర్చేస్ చేసినట్టయితే మీరు కార్ యాక్సెసరీస్ కోసం ఇబ్బంది పడుతున్నారా? షోరూంలోనూ బయట ఎక్కడైనా పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎక్కువ ప్రైస్ చెప్పేసి తక్కువ క్వాలిటీలో ఇస్తున్నారా? సో మీరైతే వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. ది బెస్ట్ క్వాలిటీ, అది కూడా తక్కువ ప్రైస్లో అయితే నేను మీకైతే ఆఫర్ చేస్తున్నాను. దీంతో పాటు కూడా మీరు ఏదైనా కొత్త కార్ పర్చేస్ చేసే ముందు PDI అండి, ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ కనుక మీరు తీసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక మన దగ్గర ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ సంబంధించిన సర్వీస్ కూడా అయితే అవైలబిలిటీ ఉందండి. లేదు మీరు ఒక కొత్త కార్ కొనాలనుకుంటున్నారు, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎలాంటి కార్ కొనాలి, ఎలాంటి లోన్స్ తీసుకోవాలి, అండ్ ఇన్సూరెన్స్ గురించి ఏంటి, అండ్ కార్ గురించి ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కూడా మీరు కాల్ కన్సల్టేషన్ అయితే తీసుకొని, పెయిడ్ కాల్ కన్సల్టేషన్ అయితే తీసుకొని మీరు దానికి సంబంధించిన ప్రతి క్వశ్చన్కి అయితే మీరు మా దగ్గర నుంచి ఆన్సర్ అయితే తీసుకోవచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతకి జై.